ఆగు. చక్కెర తక్కువ ఏమిట్రా పేరు? బుర్ర తక్కువ దోలు కాబోతేను. రేట్ ఎక్కువ పెట్టుకున్న రీమేక్ సినిమా గురువు గారు చీనీ కమ్మని హిందీలో మన అమితాబ్ బచ్చన్ గారే చేశారు. మనంటున్నావేమిట్రా? ఆయన ఏదో మీ మావయ్య అయినట్టు. అబ్బా ఆయన కూడా మన వాళ్లే గురువు గారు. కాకపోతే మనం హైదరాబాద్ బ్రాహ్మణులు, ఆయన అలహాబాద్ బ్రాహ్మణులు. ఎంత ఎనర్జీ ఇచ్చావురా. అంటే మన బాలీవుడ్ మీద గ్రిప్ తక్కువ కదా, అందువల్ల తెలియదు. అక్కడ కూడా మన డామినేషన్ అంటావా? యా కిక్కురా కిక్కు. పద. ఏంటంటే పంతులు గారు ఇంత ఆలస్యం? అవతల హీరో గారు వచ్చే టైం అయింది. ముందుగా రావడం ముఖ్యమా, ముహూర్తానికి రావడం ముఖ్యమా? ప్రొడ్యూసర్ అక్కడ పేమెంట్ మాట్లాడుకోవాలి. ప్రొడ్యూసర్, హీరో, డైరెక్టర్ అన్ని మా రోషన్ బాబే. ఒక్క హీరోయిన్ తప్ప. అది కూడా వాడే చేసి చవకబేడా పింజారీ వెదవా. చారీ సారీ. సాటిస్ఫైడా? రోరింగ్ స్టార్ రోషన్ బాబు, రోరింగ్ స్టార్ రోషన్ బాబు, రోరింగ్ స్టార్ రోషన్ బాబు. రోగిష్టి వాడు ఎలా ఉంటాడు? వీడిని రోరింగ్ స్టార్ అంటారు ఏమిటి గురుగారు? ఒరే చారీ, నువ్వు కొంచెం నోటితోలు తగ్గించాలరా. మీరు కూడా ముతక మాటలు తగ్గించాలి. పిల్ల. ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః. ఏమండి ఏమయ్యా? హలో, కొబ్బరికాయ తీసుకొని ఇష్టదేవాన్ని తెలుసుకొని కొట్టండి. సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది. నారికేళ సముద్భూత త్రినేత్ర సమ్మత. మా ప్రసాద్, మీ చక్కెర తక్కువ సినిమాకి డబ్బు ఎక్కువ రావాలని చాలా దివ్యంగా పూజ చేశాము. మా సంభావన ఇస్తే మేము వెళ్ళిపోతాము. బయట గురుగారు వెయిటింగ్, అవతల శ్మశానంలో రావు గారు శవం వెయిటింగ్. సాయంకాలం ఆఫీస్ రండి, అక్కడ మేడం ఉంటారో ఆవిడ చేతుల మీద ఇస్తారు. ఏమిటి పూజ పొద్దున చెయ్యాలా? సంభావన సాయంత్రం తీసుకోవాలా? కుదరదు. డైరెక్ట్ ఫ్లాట్ కావాలా, సాయంత్రం కారు కావాలా? ఇక్కడ మా సంభావనకే దిక్కులేదు, మీరు సెంటర్ కార్ ఇచ్చేస్తారేమిటి? కట్ 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 కట్. ఏంటయ్యా నువ్వు మధ్యలో? మధ్యలో కాదండి, అసలు ఈ సినిమా మొదలైందే మా పూజతో. ఏమయ్యా మీరందరూ విన్నారా? ఈయనకి చక్కెర కూడా తక్కువ అనుకున్నాను, డబ్బులు కూడా తక్కువే. మాతో పూజ చేయించుకుని మా సంభావనకి చెడకోపం పెట్టేస్తున్నాడు. ఏ మేనేజర్, ఏంటయ్యా ఇదంతా? నేను చెప్పాను సార్, మేడం ఇస్తారని. ఆయన ఇంటలేదు. అయ్యా పంతులు గారు, స్విమ్మింగ్ పూల్ దగ్గర మేడం గారు ఉన్నారు, అక్కడికి వెళ్ళి అడగండి. మేడము మేడము మేడము, అసలు ఆ మేడంకి ఏమవుతాడు ఈయన? తాత. ఏంటి తాతవా నువ్వు? పద్మా, ఇదిగో పద్మా, ఏ క్యా హో రహా హై? అయ్యా, ఒక మగాడి విజయం వెనకాల ఆడది ఉంటుందో లేదో తెలియదు కానీ ఇద్దరు మగాళ్ళ గొడవ వెనకాల ఖచ్చితంగా ఇలాంటి అమ్మాయి ఒకటి ఉంటది. నేను చచ్చేస్తా. నాకు ఇదిగో పద్మా, క్లారిటీ ఇచ్చామా? ఈడా ఆడా? He's just friend. I love your friend. అమ్మ నా పొకుడి. ఓ మై గాడ్, క్లారిటీ వచ్చేసింది భయ్యా. ఇది నీకు, అదాడికి. గీ క్లారిటీ నాకు ముందే ఇస్తే గా గిటారు, గీ కోటు, గా పోస్టరు కొనకు వదింటి కదా. ఎంతైనా అల్వాల్ రాజే హేష్ రాజేష్ రాజే. అడ్డడ్డడ్డడ్డడ్డడ్డడ్డ. ఈ మాత్రం ఫిలాసఫీ క్లారిటీ లైఫ్ లో అందరుకుంటే ప్రతి సెకండ్ పండగ చేసుకోవచ్చు భయ్యా. ప్రస్తుతం ఆడు చేసుకుంటుండు భయ్యా. Bujji. Build the rhythm on the bass, man. Better build the rhythm on the bass, man. Better if any woman comes around. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రా చారీ. ఊరుకోండి గురుగారు, నేను మీకు ఫ్రెండ్ ఏమిటి? విడ్డూరం కాకపోతే నువ్వు. ఇందులో విడ్డూరం ఉందిరా. ఫ్రెండ్షిప్ కి ఏజ్ లిమిట్ ఏం లేదే. ఇది చెప్పడానికా అంత అర్జెంట్ గా రమ్మన్నారు? కాదురా, ఎన్నాళ్ళ నుంచో నీ దగ్గర ఓ విషయం దాచాను. గొప్ప తీసి మీరు బ్రాహ్మణులు గారా ఏమిటి? ఆ పాత బస్తీ సలీం గారితో హలీం గురించి డిస్కస్ చేసేప్పుడే నాకు మనం వచ్చింది సుమి. బా ఆపరా నీ అప్రాచ్య పరిమాణాలు నువ్వును. నిన్నో విషయం అడగాలనుందిరా. ఏమిటి? నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించావురా? ప్రేమ? నేనా? మనం కూడా ప్రేమించొచ్చా గురువు గారు? ఏ, మనం ఎందుకు ప్రేమించకూడదు? అంటే చరిత్ర చూసుకుంటే సలీము, అనార్కలి, రోమియో జూలియట్, లైలా మజ్ను ఎంతసేపు వాళ్లే ఉన్నారు గాని మన వాళ్ళు ప్రేమించినట్టు ఎక్కడా దాఖలాలు లేవే. చరిత్రదే ఉందిరా, చింపేస్తే చిరిగిపోతుంది. కానీ ప్రేమలా కాదురా. ప్రేమ 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 అంటున్నారు, కొంపదీసి మీరేమైనా ఏమిటి సిగ్గుపడుతున్నారా? వీడు మొఖానికి సిగ్గు కూడాను. ఏమండోయ్, మీరు సిగ్గుపడ్డం మాని ఆ అమ్మాయి ఎవరో చెప్పండి. మన రాజమండ్రి గణపతి శాస్త్రి లేడు? లేడుగా. పోయిన పుష్కరాలకి మనిషిగా మునిగి శవంగా తేలాటగా. ఆ శవానికి పిండం పెడుతూనే వాళ్ళ పెద్దమ్మాయి శశికళకి బీటేశా. ఏమిటి మంత్రాలు చదువుతున్నా? నోరు మంత్రాలు చదువుతుంటే ఖాళీగా ఏం చేస్తారా? ఏసా. కానీ నా బ్యాడ్ లక్, నా ప్రేమని చెప్పేలోపే దానికి పెళ్ళైపోయింది. అదే పెళ్ళిలో వాడు రెండో కూతురు లక్ష్మీకళని చూశా. జస్ట్ యావరేజ్. అందుకే దగ్గరుండి ఏదో సంబంధం చూసి పెళ్లి చేశా. కానీ మూడోది చంద్రకళ ఉంటుందిరా. ఇంకది కూడా మిస్ అవుతాయి, మీకు మిగిలేది తల్లే. ఆ టెన్షన్ నాకు ఉందిరోయ్. అందుకే సంవత్సరం క్రితం తల్లి కూతుళ్ళు ఇద్దరిని సనత్నానికి షిఫ్ట్ చేశా. ఒరేయ్, చంద్రకళకి నిన్ను పరిచయం చేస్తాను. నా గురించి నేను చెప్పుకునే విషయాలు నువ్వు కొంచెం గట్టిగా చెప్పాలరా. అమ్మాయిని చూపించండి గురుగారు, అల్లుకుపోతాను. ఆ పని మాత్రం చేయకురోయ్. పెళ్లిలో మంత్రాలు సాయం చేసినట్టు ప్రేమలో మాట సాయం చేయరా, అంతే. ఇల్లు బాగా గట్టిగానే తీశారు గురుగారు. రే, నువ్వు కూడా నా గురించి గట్టిగా. తప్పకుండా. గురుగారు బాగున్నారా ఆంటీ? మీరుండగా మాకు లోటేంటమ్మా బట్టు. బట్టువా? ఆంటీ అలాగే పిలుస్తారా. దా
బాబు మా కజిన్ నా శిష్యుడు కూడా. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. ఉండండి, ఎండను పడి వచ్చినట్టున్నారు. ఫ్రిడ్జ్ వాటర్ అలాగే, అలాగే. తీసుకొస్తాను. ఆ, గురుగారు ఆ, ఈ సామాను గట్రా మనం స్పాన్సర్ చేసినవేరా. వీళ్ళు మిమ్మల్ని బాగా నాకేసినట్టున్నారు గురుగారు. నాకితే నాకేర్లేరా, సక్సెస్ అయితే అదే హ్యాపీ. ఈ మధ్య బాగా బిజీ అయిపోయినట్టున్నావు. రావడం తగ్గించేసావు. మరి 6 o'clock జాగింగ్, 7 o'clock జిమ్, 8 o'clock యోగా. మా గురుగారు 6 pack కోసం ట్రైన్ కదా. ఇంకా చాలే ఆపరా. ఊరుకోండి గురుగారు, అసలు మీరు ఇప్పటిదాకా బ్యాచిలర్ గా ఉన్నారంటే నాకే నమ్మకం కుదరట్లేదు. మనసుకు నచ్చిన అమ్మాయి దొరకాలి కదరా. ఏమంటారంటే అవునమ్మా, పాపం నీకు వయసు కూడా అయిపోతుంది. భలే వారండి మీరు. మా గురుగారికి వయసు అయిపోవడమా? చిచ్చి, మొన్నటికి మొన్న ఓ పెళ్లి జరిపిస్తుంటే ఆ పెళ్లి కూతురే మా గురుగారితో లేచిపోవడానికి రెడీ అయిపోయింది. చెప్పరేమిటి గురుగారు? ఏం చెప్తావురా, ప్రతి పెళ్లిలో కామన్ గా జరిగేదే కదా. ఆంటీ కూడా వినే ఉంటారు. వినలేదే. చెప్పుకోవట్లేదేమో. ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. ఆంటీ, చందు ఎక్కడా? ఇప్పుడే తులసి పూజ చేసి మడి విప్పడానికి వెళ్ళింది. చందు, ఒరే చారి, చందు గురించి చెప్పడం కాదు గానిరా, పరికిణి చుట్టినట్టుంటుందిరా. మీరేమో పాడికి పంచకట్టినట్టుంటారు. మ్యాచ్ అవుద్దా? పిల్ల వచ్చారు. అబ్బా, ప్రతిసారి దీనింటి ఏమిట్రా? మే ఐ కమ్ ఇన్ అంకుల్? రామ్మ బంగారు తల్లి కొత్తగా మన కింద పోర్షన్లో దిగారా? చదువుల తల్లి ఎప్పుడు ఎంఐ క్లాస్ లో ఫస్ట్ అంట్రా కతల్లి. అవునంటీ, దీస్ డేస్ కాంపిటీషన్స్ ఎక్కువ కదా. ఫస్ట్ రాకపోతే వి కాంట్ సర్వైవ్. అన్నయ్య అమెరికాలో కార్ కొన్నాడు. ఇవిగోండి స్వీట్. ఆహా, అమెరికాలో ఎక్కడ సెట్ చేశాడు? చికాగో. చికాగోలో కారు కొంటే సిరాగ్గా ఇక్కడేంటి స్వీట్స్? ఎరా నువ్వు కూడా ఈ వెధలతో తిరగడం మానేస్తే చక్క అమెరికా వెళ్ళొచ్చురా. మా ఇళ్లలో కూడా ఇదే అంటున్నారు ఆంటీ. మేము వీటితో తిరగడం మానేస్తే ఏకంగా కలెక్టర్లు అయిపోవచ్చంట. ఏ నువ్వా? అంటే ఇప్పుడు నేను అమెరికాకి వెళ్ళి ఏం సెట్ చేయాలి అమ్మా? విడితే సంవత్సరం తిరిగేసరికల్లా వాళ్ళ అన్నయ్యలా కారు కొనొచ్చురా. అక్కడైతే కారు ఒకటే కొనగలుగుతాం, డ్రైవర్ ని సెట్ చేయలేము. ఇక్కడైతే నా బైక్ కూడా డ్రైవర్ ఉన్నాడు. మమకారంతో అన్నారా, అహంకారంతో కాదు. నువ్వు కొంచెం కరేపాకు కారం వేసుకున్నానా? ఒకేసారి అన్ని కారాలైతే మంటెత్తిపోద్ది. ఏమ్మా సరస్వతి? అయ్యా సరస్వతి కాదు, ఆ. జ్యోతి, ఆశా జ్యోతి. ఫుల్ ఆఫ్ హోప్స్. అదేలేమ్మా, మనకి లెక్కల్లో ఎన్ని మార్కులు వచ్చాయి? 99 out of 100 అండి. స్టిల్ బెటర్మెంట్ రాస్తున్నాను. ఈసారి ఆ ఒక్క మాకోటి లాగిస్తాను. అదిరా చదువు అంటే. మరి మనకెన్ని వచ్చాయో? 37 పాస్. మరి ఎవరు బాగా చదువుతున్నట్టు? నేనే. తను 100కి ప్రిపేర్ అయ్యి బోర్డు 99 తెచ్చుకుంది. నేను 36కి ట్రై చేసి 37 తెచ్చుకున్నాను. ఒకటి తక్కువైనందుకు తను ఎంత ఫీల్ అవుతుందో, ఒకటి ఎక్కువైనందుకు నేను అంతే ఫీల్ అవుతున్నాను నాన్న. కావాలంటే ఒకటి కూడా తనకే ఇచ్చేస్తాను, తీసుకోమనండి. పదండ్రా, ఉన్న ఒకటి లాగేశారు. లాజిక్ తో మనుషుల్ని కప్పెట్టేస్తాడు. ఇదిగోండి గురుగారు మీ బీరు. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. ఎందుకురా డిస్టర్బ్ చేస్తావు? ఎవరు మీ అంకులా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. హిస్ మై ఫ్రెండ్. ఓ ఐఎమ్ సారీ, చూడగానే మీ అంకుల్ అనుకున్నాను. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా, మేనేజ్ చేయరా. ఏమండోయ్, ఏమనుకుంటున్నారు మీరు? అసలు మా గురుగారు చూడడానికి ముసలాళ్ళ ఉన్నా లోపల యంగ్ కుర్రాడండి. బాలమెరుపులాగా బాల్య ముసలి. ఓ ఐఎమ్ సారీ అండి. చందు బాయ్. దరిద్రంగా ఉంది. రే, అవతలకి వెళ్ళరా, నేనే ఏదో మేనేజ్ చేసుకుంటా. గురుగారు మాకు ప్రైవసీ వదలరా. వెళ్ళు. రేయ్, గుడి కడుతున్నాం, కొంప జాగ్రత్త. అంకుల్ స్వీట్. అయ్య బాబో, ఇది పుల్లారెడ్డితో మళ్ళీ వచ్చిందిరా. మళ్ళీ ఏమైంది తల్లి? 100 out of 100 అంకుల్. అమ్మయ్యా, ఐ గాట్ ఇట్. ఆ యదవలకు కూడా కాస్త పెట్టమ్మా, సిగ్గు వస్తుందేమో. I'll try. రామ్మా ఆశ, దా దా దా. Sweets. తిందాంలే గాని కూర్చో. ఆశ, నీకు ఎలాంటి మొగుడు కావాలి కొంచెం చెప్పవా? మొగుడా? యు మీన్ హస్బెండ్? నా టైం టేబుల్లో ఈ సబ్జెక్ట్ లేదే. స్మోక్ చెయ్యొద్దు, డ్రింక్ చెయ్యొద్దు, పొద్దున్నే ఫోరెడ్ మీద ముద్దు పెట్టి నన్ను నిద్ర లేపాలి. ఎక్కడా? ఫోరెడ్ రా. సాయంత్రం ఏమో ఫాస్ట్ గా ఇంటికి వచ్చేసి వంట చేసి నాకు ముద్దలు తినిపించాలి. వావ్, వాట్ ఎ హోమ్లీ థాట్. రియలీ? థ్యాంక్ యూ. వంట చేయాలంటరా? రాత్రి అయ్యాక నన్ను బుజ్జి పాపల దగ్గరికి తీసుకొని బజవాలి. అంతే. That's all. ఇలాగైతే ఆడు జీవితాంతం ఇలా మా తల కొట్టుకోవాలరా. అది బుర్ర భూత. ఇక నేను వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చులే.
ఇంకోసారి 100కు 100 వచ్చింది నీ బొందొచ్చిందని నా ఇంటికి పద్దాక పుల్లారెడ్డిని వేసుకొని వచ్చేవనుకో ఈసారి ఫైనల్ ఎగ్జామ్స్ లో నీ హాల్ టికెట్ నంబర్ కూడా నేనే వేసేస్తా. అమ్మా yes. అప్పుడు మన ఇద్దరు రిజల్ట్ ఆపేస్తారు. మీ అన్నయ్య అమెరికా బస్ స్టాండ్ లో మా షెల్ ఇంకా రాలేదేంట్రా అని వెయిట్ చేస్తాడు. Yes. మళ్ళీ దుర్ముహూర్తం వచ్చేస్తుంది. ఆ ఉంగరం ఏదో తొందరగా తొడగలా చేరి. ఆపండి. ఉంగరాలు బొంగరాలు తర్వాత మార్చుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ కార్యక్రమం నిలిపివేయడమైనది. ఇదెక్కడ ఘాయిచమయ్యా భట్టు? అక్షంతలు వేయాల్సిన సమయంలో అడ్డుకుంటావేంటి? అప్రదిష్ట కూడాను. మాకు అప్రదిష్టే. ఈ ఏజ్ లో లవ్ ఫెయిల్యూర్ అవడం అంటే మామూలు విషయమా? అందుకే ఈ నిశ్చితార్థం జరగడానికి వీలు లేకుండా హైకోర్టు నుంచి స్టే తీసుకొచ్చా. లాయర్ గారు చదవండి. అవునండి, ఈయన బాకీ తీరే వరకు ఈ కార్యక్రమం జరగకూడదని కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. ఇదెక్కడ న్యాయం అండి? బిల్డింగ్ల మీద బిజినెస్ల మీద స్టే ఇస్తారని విన్నావే గానీ ఇలా శుభకార్యాల మీద కూడా ఇచ్చేస్తారా? ఇస్తారా? మరి అదే లా అంటే. నువ్వు లవ్ తో కొట్టావు, నేను లాతో కొట్టా. చంద్రకళ మీద ఇన్వెస్ట్ చేసిన 15 lakhs, మీరు నాకు ఇవ్వాల్సిన 4 lakhs, వెరసి 19 lakhs ఇస్తే గానీ మీ ఇద్దరు ఒకటెవరు? ఏంటిది భట్టు? మమ్మల్ని ఆదుకుంటానని చెప్పి ఇప్పుడు ఇలా అడ్డుకుంటావా? నేను ఆదుకుందాం అనుకున్నాను, మీరు ఆడుకుందాం అనుకున్నారు. అందుకే ఇప్పుడు అడ్డుకుంటున్నాను. ఎవడడ్డుపడ్డా ఈ నిశ్చితార్థం మాత్రం ఆగదు. వీడా? నువ్వా? ఎస్, నేనే. అలాగే ఉన్నాడు. అందుకే తీసుకొచ్చాను. బాబు ఎంత కట్టాలి? 19 lakhs, ఐ మీన్ 19 లక్షలు. టిప్తో కలిపి 20 తీసుకో. మీటా కొట్టేస్తా. సింగిల్ స్ట్రోకే. ఇంత డబ్బు అతనికి ఎందుకు ఇస్తున్నారు? క్యాష్ కావాలా, కారణాలు కావాలా? చంద్రకళ కావాలి. చంపేస్తా, పోసేస్తా. చెప్పండి భాషా గారు, ఏమిచ్చి పేద బ్రాహ్మణుడు మీ రుణాన్ని తీర్చుకోగలుగుతాడు? నీ జీవితంలో కొన్ని రోజులు. ఏదైనా యజ్ఞం చేయాలా ఏమిటి? కాదు, యాక్టింగ్ చేయాలి. యాక్టింగా? సినిమా తీస్తున్నారా? నో, అచ్చం నీలాగే ఇంకొకడు ఉన్నాడు. వాడు చేసిన పనులకు నువ్వు ఎలా బలయ్యావో మేము అలాగే బలయ్యాం. విన్నావుటే బామ్మ, నాలాంటి వాడు ఇంకొకడు ఉన్నాడంటే నువ్వు నమ్మేవు కాదు. దీంట్లో నమ్మకపోవడానికే ఉంది. మనిషిని పోలిన మనుషులు ఈ ప్రపంచంలో 7 ఉంటారు తెలుసా? ప్రస్తుతానికి ఇద్దరు ఆపేద్దాం మామగారు. మీరు చెప్పండి భాషాబాయ్. వీడి బాస్ కలకత్తాలో పెద్ద డాన్. వాడి దగ్గర నుంచి పారిపోయి వచ్చాడు వీడు. వీడు అంటే వీడా? కాదు, నీలా ఉన్నవాడు. వాడిని తీసుకురాకపోతే వీడిని చంపేస్తానన్నాడు వీడు. వీడు అంటే నాలా ఉండేవాడగా? కాదు, వీడి బాసు. ఇందాక వీడు అంటే నాలా ఉండేవాడు అన్నారు వాళ్ళు, ఇప్పుడు వీడు అంటే వీడు బాస్ అంటారు ఏమిటండి? ఇందాక వీడు అంటే నీలా ఉన్నవాడు, ఇప్పుడు వీడు అంటే వీడి బాస్. ఓహో, మరి ఇంతకీ వీడేవయ్యాడు? వీడెవడు? అదే నాలా ఉండేవాడు. వీడవద్దు, ఆడవద్దు, ఇంటి తీసుకెళ్దాం. బాబు మీరు కొంచెం మావాడేం చెయ్యాలి? అంటే వాళ్ళగా వచ్చి యాక్ట్ చేయాలి. కావాలంటే ఇంకో 30 తీసుకో. 30 అంటే వేలేగా? చిచి, లక్షలు. లక్షలట్రా. ఏమిట్రా కొంప తీసి ఒప్పేసుకుంటావా? ఒసేవ్, ఎన్ని వెతాలు పెళ్లిళ్ళు పిండాలు పెడితే వస్తుంది ఇంత డబ్బు? అంటే డబ్బు కకృతి పడి వీడిని నిరికిస్తారా? ఒక్కగానొక్క నలుసు వీడికి ఏదైనా జరిగితే? ఏమి జరగదు మామగారు, మీకు దండం పెడతాను, టెన్షన్ పడకండి. బాబు మీరు అక్కడికి వచ్చి 3 ముక్కలు మాట్లాడితే చాలు. సరే, 3 ముక్కలు. అంతకు మించి ఒక్క ముక్క కూడా ఎక్స్ట్రా మాట్లాడలేదు. అలాగే బాబు, కాకపోతే కొంచెం గెటప్ మార్చాలి. ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పుతుందా? కానివ్వండి. గుర్రాన్ని అదిలించేవాడు. బామ్మ ఎందుకు దిగావు? రావయ్యా రాకుమారా రా. దిగ. పొద్దున్నుంచి బేరాలు లేవేంటా అని చూస్తున్నాం. కరెక్ట్ గా టైంకి వచ్చేసావు. నీ లైసెన్స్ ఏది, దీని ఆర్సీ బుక్ ఏది, చాసిస్ నెంబర్ ఏది, ఇలా చాలా ఉంటాయమ్మా. చాసిస్ నెంబర్ అడుగుతున్నారే, మీరు మనుషులా అని అడుగుతున్నాను ఈ రోజునే. చట్టాన్ని ఎదిరించేవారు లేరనుకున్నారా? నేనున్నాను. ఈ గుర్రంతోనే వెళ్తాను, మిమ్మల్ని ఎదిరిస్తాను. ఏం మాట్లాడుతున్నారు మీరు? చట్టాన్ని ఎదిరించేవాడు. నాకు ఈ గుర్రం ఉంది, గుర్రాలకి నేనున్నాను. కారణ జన్ముళ్ళా ఉన్నాడు. అతను నేను కలవాలి. వద్దు బామ్మ, వాడంత మంచివాడు కాదు, నాకు బాగా తెలుసు. తెలుసా? అయితే అతను నాకు కావాలి. బామ్మ, I want that cute little hot boy. Please, please, please. రోజు రోజుకి గ్లామర్ పెరిగిపోతుందారా? అరే మామా, ఆకర్ష ఎంటర్ అయింది. అంటే మన ప్లాన్ వర్కౌట్ అయిందన్నమాట. నువ్వు సైలెంట్ కొండు. రే ప్రవీణ్, దగ్గరకు రాగా నువ్వు తగులుకో. ఓకే. ఈ గుర్రం ఎక్కటం ఏంటి, పాత పాటలు పాడటం ఏంటి, ఏంటిది? రోజు రోజుకి బ్లాక్ అండ్ వైట్ రోజుల్లోకి వెళ్ళిపోతున్నాం. ఏమైంది నీకు? ఆకర్ష లేని నా జీవితం బ్లాక్ అండ్ వైట్ లో కాక కలర్లు ఉంటదేట్రా. అయినా ఈ రోజుల్లో ఎవరిని ఎక్కితే మాత్రం ఎవరు ఊరుకుంటున్నారా? అందుకే గుర్రం ఎక్కా. ఏంటో లైఫ్. ఎక్స్క్యూజ్ మీ. చూడరా,
ఎవరో పిలుస్తున్నారు. మిమ్మల్ని మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే కలనై. రేయ్ ఆ రేడియో కట్టాయి, లేనిపోని ఫీలింగ్లు వచ్చేస్తున్నాయి ఇక్కడ. మీరేంటండి మళ్ళీ వచ్చారు? నేను మీకు దూరంగానే ఉంటున్నాను కదా. అయ్యో అలా అనకండి, మీరు మా ఇంటికి డిన్నర్కి రావాలండి. ఈసారి ఫుడ్ లో విషయం పెట్టి చంపేస్తారా? అయ్యో మళ్ళీ అంటే రౌడీలతో మీకు ఫైటింగ్ వర్కౌట్ అవ్వలేదు కదా పాపం. ప్లీజ్ ఆ విషయం మర్చిపోండి. నిన్న మిమ్మల్ని గుర్రం మీద చూసి కంటిన్యూ. నిన్న మీరు ఆ గుర్రం మీద రావడం, ట్రాఫిక్ పోలీసుతో గొడవ పడ్డం చూసి వర్కౌట్ అయింది. అదే అర్థమైంది. మీ ఇంటికి డిన్నర్ కి రావాలి అంతేగా? యాక్చువల్లీ మా బామ్మ మీకోసం. అయ్యో మీ బామ్మండినా మీరుండినా మేము మీ ఇంటికి డిన్నర్ కి వస్తున్నాం. అదే కాదండి, మిగతా విషయాలు డిన్నర్ చేస్తూ మాట్లాడుకుందాం. థ్యాంక్స్. వర్కౌట్ తప్పకుండా వస్తారుగా? రాకపోతే మా బామ్మ మీద ఒట్టు. అయ్యోయ్యో మాట్లాడితే బ్యామ్మ బ్యామ్మ అంటదేంట్రా? అమ్మలకి దూరం అయిపోయిన వాళ్ళందరూ బామ్మలకి దగ్గర అవుతారా? ఇట్స్ ఫ్యామిలీ అటాచ్మెంట్ యా. సినిమాలు చూడట్లే? సీతమ్మ వాకిట్లో సిరిమల్లే సెట్టు, రేపేమో వాళ్ళింట్లో నువ్వు కాలు పెట్టు. CHRI, he's Chari. He's gonna set a brand new story. CHRI, he's Chari. He's gonna set a brand new story. చాలా ఎంత ధైర్యం ఉంటే పారిపోతావరా నువ్వు? ఎక్కడికి వెళ్ళిపోతావు అనుకున్నావరా? ఏం చేద్దామంట్రా? అసలు నీ ప్లాన్ ఎట్రా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇదేంట్రా? అంటే అన్నా ముందు దొరకగానే తల మీద కొట్టేశాము. అప్పటి నుంచి ఈ 3 ముక్కలు తప్ప ఇంకేం మాట్లాడలేదన్నా. నువ్వు ఎక్కువ డిస్టర్బ్ చేస్తే ఇవి కూడా పోతాయి అన్నా. బాబాజీ, వీడి మీద నాకేదో డౌట్గా ఉంది. వీడు వాడేనా? ఏమయ్యా నువ్వు కొంచెం ఊరుకుంటావా? ప్రతిదానికి ఏంటయ్యా మధ్యలో? ఏది నీలాంటి వాడిని గుండె తీసి చదువుతాం అంత ఈజీ అనుకుంటున్నావా? అసలు మనుషులు పోలు మనుషులు ఉంటారా అని. అన్న ఇతను బాగా నెగిటివ్ పర్సన్ లా ఉన్నాడు, పంపించేయి. అది కాదయ్యా. నువ్వు ఉండవయ్యా బాబు, దండం పెడతా నీకు. అన్న మనకు కావాల్సింది ఏంటి? వీడు వాడు అడిగితే వీడిని చూపించాలి, అంతే కదా? వీడితో మాట్లాడాలని వీడు బాబు నన్ను దొప్పేస్తున్నాడ్రా. ఇప్పుడు వీడు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయానంటే ఎలారా? పోనీ ఇంకో 3 మాటలు ట్రైనింగ్ ఇద్దామా? ట్రైనింగా? అవును, ఏది మాట్లాడాలో చెప్తే ట్రైనింగ్ ఇస్తాను. నువ్వెవడ్రా? వీడి వానర్ని నేనే. ఓనర్ ఏంటి? ఇదిగో ఏమండి, అమ్మా ఈయన డౌట్లు సమాధానం చెప్పలేమండి. బాబా ట్రైనింగ్ ఇవ్వాలా వద్దా? ఏదో ఒకటి చేస్తావండి. ఓకే బేటా కమ్. పద. పంతులు గారు, పరిస్థితిని అర్థం చేసుకుని కొంచెం కోఆపరేట్ చేసి ఇంకో 3 ముక్కలు మాట్లాడితే పని అయిపోద్ది. పేమెంట్ తీసుకున్నావు కదా? మర్చిపోయా. ఆడి దగ్గర చెప్పాల్సిన మన దగ్గర చెప్తానండి భాషాబాయ్. నువ్వు ఉండు, వీళ్ళు సంభావం దగ్గర చాలా టైట్ గా ఉంటారు. ఈ ముక్క మాత్రం మహా భేషుగ్గా చెప్పారు సుమి. అయితే ఆ 3 ముక్కలు కొడతాం. కొడతాడు. కొడతా. మేజర్ సాబ్, కొడుకుని కలవరించావుగా, ఇడుగోటి కొడుకు. నరసింహ, ఎలా ఉన్నావు నాన్న? నేను క్షేమంగా ఉన్నాను, మీరు క్షేమంగానే ఉన్నారా నాన్నగారు? నేను బాగానే ఉన్నాను. వీళ్ళు నిన్నేమీ ఇబ్బంది పెట్టడం లేదు కదా? నేను క్షేమంగా ఉన్నాను, మీరు క్షేమంగానే ఉన్నారా నాన్నగారు? ఏంటయ్యా వీడు ఈ 2 ముక్కలు తప్పించి మాట్లాడ్డా? 3వది ఉంది భయ్యా, మాట్లాడటం భాషాబాయ్. మర్చిపోయినట్టున్నాడు, మెల్లిగా అందుకుంటాడు. నరసింహ, నీకేం కష్టం వచ్చినా నాతో చెప్పు. అలాగే నాన్నగారు, మీరు చెప్పినట్లే చేస్తాను. ఇదే 3వది అయిపోయింది. వీడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసాడు. ఏం నన్ను అలా మాట్లాడుతున్నావు? వీడు నీలాగే మెంటల్. రోజుకోలా ఉంటున్నాడు, గంటకోలా మాట్లాడుతున్నాడు. మేజర్, నువ్వు ఎంత తొందరగా పని పూర్తి చేస్తే అందరికీ అంత మంచిది. ఓకే ఓకే, నా కొడుకుని జాగ్రత్తగా చూసుకోండి. చూసుకుంటాం. వరల్డ్ కప్ ఫైనల్ చూసినప్పుడు కూడా ఇంత టెన్షన్ పడలేదురా. పని జరిగింది కదా బాబాజీ. రే, నువ్వు వీడిని తీసుకుని బయటకు పోరా. ఓకే బేటా కమ్. నువ్వు చాలా లక్కీ భయ్యా. ఇప్పుడు ఆడనుకో మాటి పారిపోతుంటాడు, ఈడనుకో ఇక్కడే ఉంటాడు. వాడేవాడు? అమితాబ్ బచ్చన్. అభిషేక్ బచ్చన్ ఫాదర్ లేడు, ఆ అమితాబ్ బచ్చన్. అది అయినేనంటావా? హలో, ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ కమ్ ఇన్. రండి. నైస్ హౌస్. కూర్చోండి. థ్యాంక్ యూ. తన లోపల రెడీ అవుతుంది, 2 minutes లో వచ్చేస్తుంది. పిల్లవగానే వచ్చినందుకు థ్యాంక్స్ అండి. కూల్ డ్రింక్ ఏమైనా తీసుకుంటారా? నో.
మా బామ్మ శ్యామిలి, బేబీ శ్యామిలి. చూడండి మీకోసం ఎలా రెడీ అయ్యారు. నాకోసమా? ఏ? మరి మీ డ్రెస్కి మ్యాచ్ అవ్వాలిగా. నా డ్రెస్కి మ్యాచ్ అవ్వాలా? ఏ? అంటే మా బామ్మ 1942 నుంచి ఒక లవ్ స్టోరీ రాసుకుంటుంది. ఆహా. ఆ డైరీ ఈ మధ్య పోయిందండి. అవును, దానికి నాలోని భావాలని పేరు కూడా పెట్టింది పాపం. ఓకే 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 ఓకే. నాట్ ఓకే, నాట్ ఎట్ ఆల్ ఓకే. డైరీ బామ్మదా? అన్నీ మీరే చెప్పేస్తారా ఏంటి? డైరీ పోతే పోయింది, అందులోని డ్రీమ్ బాయ్ మీరు దొరికారుగా. అవును, దొరికేశాను. అమ్మాయి డైరీ తీసుకురా అంటే అమ్మమ్మ డైరీ తెస్తారా? అమ్మమ్మ డైరీ ఏంటి మీరు గతంలోకి వెళ్ళారా? లేదు, ఫ్యూచర్లోకి వెళ్ళాను. మీతో ఒక డ్రింక్, జస్ట్ అ గ్లాస్ ఆఫ్ వైన్. వెయ్యండి. మీరు ఏమనుకోకపోతే మీతో ఒక్కసారి ఏంటది? వన్ డాన్స్, జస్ట్ వన్ డాన్స్. బామ్మ కోసం ప్లీజ్. ఒక్కసారి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యాక తేకడమే కానీ దూకడం సాధ్యమా? స్టార్ట్ మ్యూజిక్. గురుగారు మీరా? సెటప్ గెటప్ బాగానే మార్చావురా. థ్యాంక్స్ గురుగారు. అదే అదే, ఇంతకీ ఎందుకు వచ్చినట్టు? నేను రాలేదురా, నా పగే నన్ను రప్పించింది. ఏమిటి గురుగారు విలన్లా మాట్లాడుతున్నారు? అవును, విలన్నేరా. హీరోగా ఉండాల్సిన నన్ను నువ్వు చందు కలిసి విలన్ని చేశారు. ఇంతకీ మీకు ఇప్పుడు ఏం కావాలి గురుగారు? చంద్రకళ. అపచారం అపచారం, మా ఇద్దరికి నిశ్చితార్థం అయిపోయిందిగా. నిజం చెప్పారంటే నీ శ్రార్థం కూడా అయిపోతుంది. ఏ నిజం? నువ్వు కాదన్న నిజం, నిన్ను కాంట్రాక్ట్ మీద తీసుకొచ్చారన్న నిజం. ఈ విషయం బాబాకు చెప్తే ఏం జరుగుతుందో నాకంటే నీకే బాగా తెలుసు. అంతేనా గురుగారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రాయరే మార్చుకోను, ఏదో మనసంతా. సరే, ఒక్క నిమిషం టైం ఇవ్వండి. టేక్ యువర్ ఓన్ టైం. ఏంటి? అవును, పగపట్టి వచ్చి చచ్చాడు వెదవా. బాబా గారికి నిజం చెప్పేస్తానంటున్నాడు. నా కొడుకుని వేసేస్తాను. ఇష్టంటి కూల్. ఇప్పుడు మనం చేయాల్సింది మర్డర్ కాదు, మాయ. రాకూడని ప్లేస్కి రాకూడని టైంలో వచ్చాడు. ఆడు బయటికి వెళ్ళకూడదు. ఏమండోయ్, బాబా గారు రైట్ హ్యాండ్ భాషా గారు రమ్మంటున్నారు. వారు ఆ గదిలో ఉన్నారు. వెళ్ళండి, మొత్తం చెప్పండి. ఏం జరిగితే జరుగుద్ది. బాగా తెగించావురా నువ్వు. చెప్తా. నమస్కారం అండి. తలిపేయండి, చెప్పండి. ఇప్పుడు ఇక్కడున్నాడే వాడు. ఏమిటి సీమటపకాయ పిల్ల చప్పుడొచ్చింది? అయ్యో గురుగారు, ఏమిటి మీరు భాషా గారిని చంపేశారా? నేను చంపేయడం ఏమిట్రా? నేను లోపలికి వచ్చేసరికి లైట్లు పోయినాయి. లైట్లు వచ్చేసరికి నా చేతిలో గన్ను ఉంది, అక్కడ శవం ఉంది. మరి దాన్నేనండి ఇక్కడ మర్డర్ అంటారు. చచ్చిపోయావా? చంపేశావురా? నాకు తెలీదు. మా భాషాబాయిని మాకు లేకుండా చేస్తావా? మా బాబాకి రైట్ హ్యాండ్ లేకుండా చేస్తావా? నేను చేయటం ఏంటయ్యా? మీఠా గారు, నా ముఖం చూసి క్షమించేయండి. నేను క్షమించినా బాబా క్షమించడు. మీరేం చెప్తే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సరే, నువ్వు చెప్పావు కూడా వదిలేస్తున్నా. బాబా వచ్చే టైం అయింది. ముందు శవాన్ని తీసుకెళ్లి సముద్రంలో పడేద్దాం. ఏంటి మీరు అనేది? కర్మకాండ జరిపించకుండా సముద్రంలో పడేస్తే ఆత్మ శాంతించదండి. చంపేసింది కాకుండా సాంప్రదాయాలు మాట్లాడతావా? నీ వాడిని తిట్టదని చెప్పరా? ఏమండి మీఠా గారు, మీరు ఆ బూతులు పంచకు ఆపండి. గురుగారు, మీరు ఆచారాలు పక్కన పెట్టండి. మీరు రండి. భాషాబాయ్, ఇలా మర్డర్ కేసులో ఇరుక్కోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇలా మర్డర్ అవుతానని నేను ఎప్పుడు అనుకోలేదు. ఏమిటి గురుగారు, ఏమిటి? భాష బతికే ఉన్నాడు రా. ఎక్కడ? లోపల. మరి ఈయనెవరు? ఈయన భాష గారు కరెక్టే,
మరి లోపల ఎవరు? మీరు ఎవరిని చూసి ఎవరనుకున్నారు గురుగారు? ఎవరుగా ఎవరిని చూసి ఎవడు అనుకోవడం ఏంటి? నేను చంపినాడు ఎవడో నాకు తెలియదా? నువ్వే చంపేశావేంట్రా? ఊరుకోండి సార్, ఏదో ఫ్లోగా అనేసాను. అరే చారి, ఆయన శవాన్ని తీసుకెళ్ళమని చెప్పు. మీఠా గారు మీరు ఆ శవం పని చూడండి. నువ్వు చెప్పా కూడా తీసుకెళ్తాను, లేకపోతే బాబు అరే చారి, మనం ఏమిటి, మన కమ్యూనిటీ ఏమిటి? ఇందాక నుంచి ఆయన బూతులు ఏమిటి? మీఠా గారు మీరు ఆ భూతులు పంచాకు ఆపి శవం పని చూడండి సార్. అలాగే. నా శవాన్ని సాగనంపేసావా పంతులు? అరే అడుగురా భాషా గారు. ఎక్కడ గురుగారు? ఏంటి కనపట్లేదా? ఆత్మలందరికీ కనపడవు. ఆత్మంట్రా నాతో మాట్లాడుతుంది. ఆత్మ లేదు, గోలా లేదు, మీరు ఏదో షాక్ లో మాట్లాడుతున్నారు. ఊరుకోండి గురుగారు. ఎవరికీ కనబడను, ఎవరికీ వినబడను, నీకు తప్ప. ఆ ఫెసిలిటీ నాకెందుకు ఇచ్చారు సార్? చంపింది నువ్వే కదా. ఇక నుంచి నువ్వు నా తోడివి, నేను నీ నీడని. ఆ? జీసస్ మై డియర్ జీసస్, ఫస్ట్ రావాలి, డిస్ట్రిక్ట్ ఫస్ట్ రావాలి, స్ట్రేట్ ఫస్ట్ రావాలి, 100 రావాలి. ప్లీజ్ జీసస్, జీసస్ ప్లీజ్, సమ్మో ఐ మస్ట్ గెట్, ప్లీజ్ జీసస్, జీసస్ ప్లీజ్. ఇంకెవరు రావద్దు, అందరూ ఫెయిల్ అవ్వాలి, 0 కాంపిటీషన్ ఉండాలి, ప్లీజ్ జీసస్. నువ్వెందుకు వచ్చావు? నీ ఫ్రెండ్ని గట్టిగా హక్ చేసుకుందాం. నేను కంప్లైంట్ చేస్తా. నీ హాల్ టికెట్ నెంబర్ వేస్తా. ఇదిగో నువ్వు ముందుకెళ్ళి తన వెనక్రమను. ఇక్కడ కష్టం, ప్లీజ్. పిచ్చాసా, మానవుడు తలుచుకుంటే సాధించలేంది ఏదీ లేదని అబ్దుల్ కలాం గారు చెప్పారు. మనిషి ఇక్కడి నుంచి చంద్రమండలం మీద కాలుమోపగా లేంది నేను ఇక్కడి నుంచి నీ ఫ్రెండ్ నడు మీద చేయవేలేనా? ట్రై చేద్దామా సార్? అయ్యో ప్రభువా, ఈ పాపిని నువ్వే క్షమించాలి. నీ కారద్దం బద్దలు కొట్టింది మనమే. బాబు ఏం చేస్తే మా ఫ్రెండ్ వదిలేస్తావో చెప్పు, చేస్తాం. ఓ ఫోటో ఇచ్చేస్తే ఇక మళ్ళీ కనపడను. ఫోటోనా? ఫోటో ఎందుకు? చూసుకోలేవే, మన హాయిగా చదువుకోవచ్చు. ప్లీజ్ రేయ్ నువ్వు రారా. ఏకంగా వాడుతూనే వచ్చేసావు. ఇంట్లో వాళ్ళ కోసం అంటే భుజం మీద చేయాలా? అయ్యి బాబు నేను ఎప్పుడన్నానండి. సర్లేండి వేసుకోండి. ఇది వాడి కోసం. వేసుకోలేవే, గొడవ వదిలిపోద్ది. సర్లే. మా ఇంట్లో ఫోటో చూసి ఇలాంటి అమ్మాయి ఎందుకురా, ఈ అమ్మాయి ప్రమాణంగా ఉందన్నారు. మరి మీ పేరెంట్స్ తో ఒకసారి. డోంట్ యాక్ట్ టూ స్మార్ట్. ఐ డోంట్ నీడ్ టు యాక్ట్, ఐఎమ్ ఆల్రెడీ స్మార్ట్. ఏంటే మీ అబ్బాయి? మా అబ్బాయి జాతకం చెప్పడు, నేనే చెప్తాను. మరి మీ అబ్బాయి? దృష్టి జాతకం మీద పెట్టవయ్యా. సరే చెప్పండి. నీకు ఒకటి వీకు, ఒకటి స్ట్రాంగు. ఏది వీకు, ఏది స్ట్రాంగ్? శుక్రుడు వీకు, శని స్ట్రాంగు. ఆహా, వరస్ట్ పీరియడ్ నడుస్తుంది నీకు. నెక్స్ట్ ఇయర్ ఇంకా వరస్ట్ గా ఉంది. లాంగ్ లైఫ్ ఇంతేనా, ఎక్కడన్నా బ్రేక్ వస్తుందా? బ్రేక్ అంటే వచ్చే ఏడాది ఈ పాటికి ఆల్మోస్ట్ ప్లాట్ఫామ్ మీకు వచ్చేస్తావు. నాన్నగారు ఇదిగోండి కాఫీ. వీడెవడు? వీడా? అదే ఈయన గారు ఎవరా అని. శుభరా శుభరా. ఈయనొకడు. వచ్చి కూర్చోరా. ఏంటి గురుగారు, ఏమిటా కంగారు? మంచి శుభవార్త చెప్తాను, రారా. ఏమిటెవరో కోట్లు ఇచ్చే పార్టీ ఏమన్నా తగిలిందా ఏమిటండి? కోట్ల? అప్పుడే లేచిపోతున్నావు ఏమిటి? ఇంకా బోలెడంతుంది. ఏంటి ఉండేది నీ బొందా? జాతకాలు ఎవడన్నా బ్రైట్ ఫ్యూచర్ కోసం చెప్పించుకుంటాడు, బైరాగులు అవడం కోసం కాదు. ఈడియట్. ఆంటీ ఫోన్ చేశారా అర్జెంట్ గా రమ్మని. ఎందుకు గురుగారు? చందు మొన్న పబ్బుకెళ్ళి వచ్చిన దగ్గర నుంచి పెళ్లి పెళ్లి అని ఒకటే గిలగిల్లాడిపోతుంది. అయితే ఆ పాయిజన్ మీ నోట్లో పాయసమైందన్నమాట. త్వరగా పదండి. రమ్మబట్టు. చందు ఎక్కడ? పాపం టెన్షన్ తో లోపల ఉండిపోయింది. చందు గురుగారు, ఇది నన్ను చూసి సిగ్గుపడుతుంది ఏమిటి? రేయ్ నువ్వు బయటకెళ్ళు. అది కాదు తన్ని కూడా ఉండనివ్వండి. వద్దు చందు, మన మధ్య ఇంకెవ్వరు వద్దు. నువ్వు, నేను, మమ్మీ. అరే నువ్వు బయటకెళ్ళు. ఇద్దరు లోపలికి వెళ్ళారు, వీడు బయటకు వచ్చాడు. నేనెప్పుడూ ప్రేమిస్తానని కల్లో కూడా అనుకోలేదు, కానీ ప్రేమించాను.
ఆ ప్రేమ గురించి మీతో చెప్పాలంటే చాలా టెన్షన్గా ఉంది. వినటానికి నాకు టెన్షన్గానే ఉంది. 1 minute. ఒరే చారీ, గురుగారు ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. ముసలి గుండె కదండి, అది అలాగే ఉంటుంది. రేయ్, ఏజ్ ఎంకరేజ్ చేయరా. వాడొచ్చాడు, వెళ్ళాడు. వీడు మాత్రం ఇక్కడే ఉన్నాడు. ఏమై ఉంటుంది? అడిగి రావాలనా? అడగకూడదు, అబ్జర్వ్ చెయ్యి. వీళ్ళేంటి పొద్దున్నుంచి మనల్నే ఫాలో అవుతున్నారు? వెదవన్నారు వెదవలు. వాడికి మన మీద అనుమానం వచ్చినట్టుంది. ఇటే వస్తున్నాడు. మీరందరూ సైలెంట్గా ఉండండి, నేను మేనేజ్ చేస్తాను. శుభ్రా, శుభ్రా, వేరారియమ్మా? ఏమిటయ్యా నువ్వు? నన్ను చూడగా నా ఫోన్ తీసి చెవులో పెట్టుకుంటున్నావు. అదే అప్పుడు మోగి చస్తుంది. ఏమిటి సంగతి? టెన్షన్లో ఉన్నప్పుడు అలాగే జరుగుద్ది. అదే ఆ టెన్షన్ ఎవరికని, నీకా ఫోన్ కా? దానికుంటే నాకున్నట్టే. అసలు నన్ను ఎందుకు ఫాలో అవుతున్నట్టు? మా ఇంటి దగ్గర మొదలు పెట్టారు, ఇక్కడ ఆపారు. ఏమిటి? పంతులు గారు, మేము మిమ్మల్ని ఫాలో అవ్వట్లేదు. ఒక పర్పస్ గురించి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. తర్వాత మీకు తెలుస్తుంది. అదే ఏమిటా పర్పస్? నాకు ఇప్పుడే తెలియాలని చెప్తున్నానా? ఇలా రారా. అవుటర్స్ వీడొకడు నీ ఫోన్ లాగా. వస్తున్నాను గురుగారు. ఇలా రా. ఏమిటి గురుగారు ఆ పొలికేకలు? నిన్ను లోపలికి రమ్మంటున్నారా? నన్నా ఎందుకు? నువ్వు లేకపోతే పెళ్లి విషయంలో క్లారిటీ వచ్చేట్లేదురా. ఏ అంతా బానే ఉంది కదా, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. నో ఫైన్ కాదురా, ప్రేమ అంటుంది, పెళ్ళి అంటుంది. అది నాతోనే నేను కమిట్ అవ్వట్లేదురా. నేను ఖచ్చితంగా అడగలేకపోతున్నాను. నువ్వు వచ్చి ఏదో రకంగా డీల్ చేయి. రండి బాబు. గురువు గారు అంతా చెప్పారు కదా? చెప్పారు. అయితే ఈ పెళ్లి నీకు ఇష్టమేనమాట? వాడిష్టంతో మనకు పని ఏంటంటే మనం ప్రొసీడ్ అయిపోదాం. ఏంట్రా ఇంతలోనే ఇలా ఎలా వచ్చాడు? ఇప్పుడే కదా లోపలికి దూరే, అప్పుడే ఎలా మార్చావు? తప్పక అర్జెంట్గా వెళ్ళాలి. వెళ్ళటం కాదు, ముందు క్లారిఫై చేయి. అయిందా? ఏంట్రా ఈ కొత్త కన్ఫ్యూజను? అడు మనని అవగాహన చేసి గెటప్ చేంజ్ చేసుకొని పోతున్నాడు. లోపల ఇంకొకడు ఉన్నాడంటావా? అసలు అంకులే బతుకుంటే మనకి ప్రాబ్లమ్స్ ఉండేవి. ఆయన లేకపోతేనేం బాబు, నువ్వున్నావుగా. నువ్వే దగ్గరుండి చందు చెర్ల పెళ్లి జరిపించాలి. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలాసేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఆ అమ్మాయిని చూపించండి అల్లుకుపోతానన్నావు చూడు గురుగారు, అప్పుడే నేను నిన్ను కట్ చేయాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. ఓకే, ఐ విల్ సీ. గురుగారు, ఐ విల్ సీ. గురుగారు ఒక్కసారి నేను చెప్పేది. ఫర్దర్ గా నువ్వు నన్ను అలా పిలవద్దు. గురువు గారు అంటే నాకు హరి గుండెల మీద తన్నేవరా. అది కాదండి. ఒక్కడో ఇద్దరు లెక్క నటిస్తున్నా ఒక్కడే. అది కాదు మోసాలు చేశాను రా. ఇలాంటి మోసం ఎప్పుడు ఏమిటండి? ఒక్కసారి వినండి. ఇదిగో ఆటో అబ్బి, నువ్వు రా. అటు చంపైపోతున్నాడు రా. ఫాలో. ఏది ఏమైనా ఇక ఉపేక్షించే లాభం లేదు రంజిత్. రౌండ్ అప్ చేసి రౌండ్ వేయాల్సిందే. ఒరే మావా, యాక్టింగ్ చింపేస్తావుగా? చంపేస్తా. ఈ రోజు నాలో ఒక ఎన్టీఆర్ ని, ఒక ఎస్వీఆర్ ని చూడబోతున్నావు. మల్టీ స్టార్ సినిమాలు మనకెందుకురా? ఎవరో ఒకరిని ఫిక్స్ అవ్వు చాలు. ఆల్రెడీ ఫిక్స్ అయిపోయా. నేను ఫిక్స్ అయిపోయా. యాక్షన్! ఏంట్రా ఇది? రా బయటికి రా. ముందు బయటికి రా. బాబు గారు. రాను భయం భక్తి సనగిలుతున్నాయంట్రా. అంకయ్య పాలెంలో బాటిల్ తెమ్మంటే ఎంకయ్య పాలెంలో బాటిల్ తెస్తావా? ఏదో పాలెం తెచ్చానుగా బాబు గారు. ఏంట్రా కూలింగ్ బాటిల్ తెమ్మంటే కౌంటర్ దగ్గరికి మెడబెట్టేస్తుంది. ఏదో మంచోడవని మనోడవని పనికి వస్తావని పైకి వస్తావని డైలాగ్ లెక్క విప్పతనేరా ఎతవా కదా. ఈ ట్రైన్ లో నీకు బెర్తలేదు, నీకు నా దగ్గర పనిచేసే వర్తలేదు. ఇది భావ్యం కాదు, ఇది న్యాయం కాదు. నన్ను వెళ్ళగొట్టదు బాబు గారు. బాబు గారు ఇక నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు కదా. ఏమైందండి? కాసేపు నన్ను ఇలా ఒంటరిగా వదిలేయండి. ఓకే. అయ్యో, వదిలేయమంటే పూర్తిగా వదిలేయమని కాదండి. వాటర్ బాటిల్ చల్లగా లేదని ఎంత వేడెక్కిపోయాడో చూసారా? ఎవరతను? రాజా రావు బహదూర్ రామచంద్ర నాయుడు గారి మనవడు. అంటే వాళ్ళది ఆదిత్యపురం, మా ఊరే. ఆహా. కానీ వాళ్ళు ఊరు వదిలేసి చాలా ఏళ్ళైంది. మీరెవరు? ఆల్రౌండర్.
అదేనండి, మా బాబు గారికి పొద్దున వాటర్ కావాలన్నా, రాత్రి క్వార్టర్ కావాలన్నా, బ్రేక్ఫాస్ట్ కట్లు కావాలన్నా, బెడ్రూమ్లోకి దుప్పట్లు కావాలన్నా అన్నీ నేనే చూసుకోవాలి. పనివాడని వాళ్ళంటారండి, కానీ పని తెలిసిన వాడిని నేనంటాను. మదం, డబ్బు మదం. జర్నీ చేసి కాసేపు కూడా నౌకర్లు కావాలి వీళ్ళకి. అరేరే, అలా వస్తూ ఇలా వాటర్ బాటిల్ తెస్తూ మిమ్మల్ని చూసి పడిపోయానండి. ఏంటి? అదేనండి, టీసీతో మీ గొడవలో పడిపోయాను. సర్లేండి, ఇక్కడ కూర్చోండి. ఎందుకండి ప్రతి క్షణం పక్క వాళ్ళ కోసం పరితపిస్తున్నారు? మదర్ తెరెసా అడుగు జాడల్లో నడుద్దాం అనుకుంటున్నారు కదూ? ఒక ఆడపిల్ల నోరు తెరిచి నిన్ను తప్ప ఎవరిని చేసుకోను మొర్రో, నువ్వు కాదంటే నూతులో దూకుతాను అంటోంది. చెప్పవే అమ్మా. చేసుకోరా పడుంటుంది. ఏమిటే పడుండేది? మనందరం కలిసి పడతాం. వీళ్ళిద్దరు మా ఊళ్ళో లేడీస్ కాదు తెలుసా? మా గురువుగారిని సాంతో నాకేశారు. ఇదిగో ఈ సూర్యకాంతం గారైతే మరీను పెద్ద ముదురు టెంకి. మీ గురువుగారేం లేత కాదు బాబు, ఆయన ముదిరే. వీడేంట్రా ఎంతమందిని వేసుకొస్తున్నాడు? అబ్బా బామా, ఇక చెప్పక తప్పడం లేదే. ఇదిగో ఈ చంద్రకళని మా గురువుగారు ప్రేమించారు. అమ్మ బట్టోయ్, ఏమిటను చెప్పేది? నిజమే. మన బట్టాచారా? అవునే బామ్మ, వాడే. ఏడ్చాడు వెధవ. ఆ వెధవ పొట్టేసుకొని వాడి మొహానికి ప్రేమ ఒకట, తప్పాల మొహం వాడు. రారా బట్టురా, నీ గురించి మాట్లాడుకుంటున్నావు. విన్నా, అంతా విన్నా. నువ్వేమన్నావో నేను విన్నా, మన పెద్దలు విన్నారు. ఏం పొట్టున్న వాళ్ళు ప్రేమించకూడదా? నా జాబేమిటి? పౌరోహిత్యం, కూర్చొని చేసే పని. ఆ మాత్రం గుప్పెడు పొట్టుండదా? వీళ్ళందరికీ 6 ప్యాక్లు ఉన్నాయా? రేపు పొద్దున వీడి పొట్టరాదని నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా? ఇక్కడ డిస్కషన్ పొట్టు గురించి కాదు, పెళ్లి గురించి. నువ్వంత హార్ష్గా మాట్లాడు చందు, నేను ఫీల్ అవుతాను. సిగ్గులేదేమిట్రా? నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా? ప్రేమ ఏం తప్పేంటి? ఆ కుటుంబాన్ని ఇంతకాలం ఆదుకున్నాడు, వాళ్ళ కష్టసుఖాల్ని పంచుకున్నాడు. పెద్ద మనసుతో భర్త లేని ఆ పెద్దావిడిని కట్టుకొని ఆవిడకో జీవితం ప్రసాదించాలనుకోవడం తప్ప? ఓహో, చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. గురుగారు, మీరు ప్రేమించింది చంద్రకళని చెప్పారుగా? ఇండైరెక్ట్ గా వీళ్ళకేదే చెప్పాను, అర్థం చేసుకోలేకపోయారు తింగరు. నువ్వు పెళ్ళన్నది తల్లితో కాదా, పిల్లతోనా? తుచ్చుడా, మన అగ్రహారం స్త్రీలకు ధరిస్తే తూ అని మేస్తారు. పదండి పోదాం. ఇంకా ఉన్నావే, బయలుదేరు. దేరతాం. మాకు ఇవ్వాల్సిన 4 లక్షలు ఇస్తే అప్పుడు దేరతాం. 4 లక్షలా? లక్షన్నావు కదటే. అది టర్మ్స్ బాగున్నప్పుడు, ఇప్పుడు వడ్డీ లేసాం 4 lakhs. ఆపు. ఎందుకు ఇవ్వాలి? 4 సంవత్సరాలు నా అల్లుడిని నీ వెంట తిప్పుకున్నావు. ఇటు చూడు, 1 రూపాయి ఇచ్చావా? దానికి దీనికి చెల్లు పో. అల్లుడా? అప్పుడే చుట్టాలైపోయారేమిట్రా? అది కాదు అగో, నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది, కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంట్రా. ఈ ఇష్యూ ఇంత తేలిగ్గా వదలను. గురుగారు, ఒక్కసారి నేను దేరత. పిన్ని గారు, ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం? దేనికి? మీ తద్దినాలుగా? ఏమిట్రా మాటలు వెధవా? అక్కయ్య గారు, మీ కూతురే మా కోళ్ళు, మీరు నిశ్చింతగా ఉండండి. అదిగో చూసారా, మీరందరూ ఉండగానే నాకు కన్ను కొట్టేస్తుంది. కన్ను కొట్టడమా అంటే ఏంటండి? మీ అమ్మ కడుపు మాడా. ఇలాగే మా వాడిని మొత్తం నాకేశారు నాన్న. ఇప్పుడు వీడెక్కడ చచ్చాడో వెతుక్కొని చావాలి. గురువుగారు, ఒరే వెదవల్లారా, ఎవర్రా మీరు? కొంపదీసి మిమ్మల్ని మా గురువుగారు పురమాయించాడా ఏమిటి? ఎన్నిసార్లు వాడికి మంత్రాలు రాకపోతే నేనే మేనేజ్ చేశానో తెలుసా? వదలండ్రా, ఆ వెదవకు విశ్వాసం కూడా లేదు. అయ్యో గురువుగారు, మీరు ఇక్కడే ఉన్నారా? చూసారా సార్ ఈ డబుల్ యాక్షన్? గాడ్లా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడు అని మాట్లాడి నేను కనపడగానే గురువుగారు అని పిలుస్తాడు. పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? ఏ సైడ్? ఏరా, మా వాళ్ళని చంపింది నువ్వేనా? రామ, నేను చెప్పడం ఏమిటండి? చూడండి గురుగారు, నా మీద కోపంతోనే కదా నన్ను మర్డర్ కేసులో ఇరికిస్తున్నారు. పాండు గారు, యూ షుడ్ బిలీవ్ మీ అండి. నాకే పాపం తెలియదండి, నన్ను నమ్మండి. నమ్మొద్దు పాండు గారు, ఖచ్చితంగా వీడే చంపేసి ఉంటాడు. వీడు పబ్బులో పెద్ద రౌడీలే రఫాడించాడు. నేనా? పబ్బులోనా? ఏదో 4 చివాట్లు పెట్టానే తప్ప చెయ్యి చేసుకున్నానా? నువ్వు నన్నే చేసుకున్నావు. వాళ్ళంతా నేనా? ఎస్, అల్లుడు. ఇందా గెటప్పులు మార్చి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేశాడు, ఇప్పుడు టాపిక్ మార్చి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. నేను కన్ఫర్మ్ చేస్తున్నాను, వీడే. కాల్ చేయి. అయ్యా పాండు గారు, దిస్ ఇస్ టూ మచ్ అండి. మీ ఇంట్లో ఎన్ని పూజలు చేశాను, చచ్చిన వాళ్ళకి కర్మ చేయడం తప్ప చంపే కర్మ నాకేం పట్టిందండి? నన్ను రక్షించండి బాబు, బ్రాహ్మణహత్య మహాపాపం, వీరిని దించమని చెప్పండి. రసూల్, నాకెందుకో వీడిని చూస్తే నమ్మబుద్ధి కావట్లేదు. నా మనుషుల్నే చంపి మళ్ళీ నా ఇంటికి ఎందుకు వస్తాడు? వీడిని లోపలేద్దాం. ఈ లోపు ఇంకో ఇన్సిడెంట్ జరిగితే వీడు కాదన్నట్టు. ఏమంటావు? అయ్యో పాండు గారు, మళ్ళీ పరీక్షలు ఏమిటండి? నా మాట నమ్మండి. వీడి పరీక్షలో ఫెయిల్ అవటం ఖాయం. నేను వస్తానండి. కూడా లోపలేనరా. కలిసి మంత్రాలు చదివాం కానీ మర్డర్లు చేయలేదు, నన్ను వదిలిపెట్టండి బాబు.
జర్నీ అంటే ప్రయాణం. మన ఊరు నుంచి రావులపాలెంకి గంట జర్నీ. మీరు చెప్పండి ప్రెసిడెంట్ గారు. రావులపాలెం నుంచి మన ఊరికి గంట జర్మనీ. ఏమైంది రాము? పిలుస్తుంటే ఎక్కడికి పారిపోతావురా? బానిసల కింద అహంకారమా? రా బయటికి రా, ముందు బయటికి రా. నీ బతుక్కి ఇంగ్లీష్ కావాల్సి వచ్చింది ఏంట్రా? పనోళ్ళు ఇంగ్లీష్ మాట్లాడకూడదా బాబు గారు? ఏ నాకు ఇంగ్లీష్ వస్తే మీ విషయాలన్నీ తెలిసిపోతాయని భయం కదూ? ఏంట్రా మళ్ళీ కౌంటర్ బాబు గారు, చదువు మనిషి ప్రాథమిక హక్కు. మీలాంటి వాళ్ళని చూస్తుంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చిందా అనిపిస్తుంది. ఇతనికి మీకంటే ఎక్కువ ఇంగ్లీష్ నేర్పిస్తా. వెళ్ళండి. ఉందిరా, బంగ్లాకు వచ్చిన తర్వాత ఏదో మంచోడవని మనోడవని పనికి వస్తావని పైకి వస్తావని. నమస్కారం. హలో రాము, అందరికి నీ పేరు చెప్పు. వాట్ ఈస్ యువర్ నేమ్? ఐ నేమ్ ఇస్ రాము. అయ్యో రాము, ఐ కాదు, మై నేమ్ ఇస్ అనాలి. చెప్పాను కదండి నాకు ఇంగ్లీష్ రాదని. తెలుగైతే పాటలు పద్యాలు బోల్డ్ వచ్చండి. పర్లేదు రాము, నీకొచ్చిందే పాడు. తేట తేట తెలుగులా తెల్లవారే వెలుగులా ఏరులా సెలయేరులా కదిలి వచ్చింది కన్నె అప్సరా, వచ్చి నిలుచుంది కనుల ముందరా. అయ్యో ఏం లేదమ్మో, ఏం లేదు, అయిపోయింది. రాము, ఇంకెప్పుడల్లా పాడకే. సంటి పిల్లలకి సల్జరం వచ్చేలా ఉంది. చెప్పరా పేరు శాస్త్రి. బావా, నేను ఒక ఇంపార్టెంట్ న్యూస్ పెట్టా. ఫోన్లో చెప్పనా, అక్కడికి వచ్చి చెప్పనా? వస్తే నువ్వు ఇరుకు దొబ్బుతావు. అక్కడి నుంచే చెప్పు. వాళ్ళు కవల పిల్లలట బావా. ఆ ముసలిది హాస్పిటల్లోనే మార్చేసిందట. అగ్రహారంలో ఉన్న మన ఏజెంట్స్ ద్వారా ఇప్పుడే న్యూస్ వచ్చింది. సూపర్ రా. ఈ ప్రూఫ్ చాలరా వాడిని లేపేయటానికి. నువ్వు ఫోన్ పెట్టేయి. ధనరాజ్ గారు. బాబా గారు. మళ్ళీ ఏంటయ్యా? ఆ ధనరాజ్ గారు మా గురువు గారు కలిసి మేమిద్దరం అని అదే పనిగా అందరికీ ప్రచారం చేస్తున్నారండి. ఈ మాట ఆ నోటా ఈ నోటా పాకి ఆ మేజర్ చెవిలో పడిందే అనుకోండి, మొదటికే మోసం వచ్చేస్తుంది. అవునయ్యా, నాకు గుండెతడి వచ్చేస్తుంది. పోనీ ఇద్దరిని చంపేద్దామంటే అందరికీ లేని పోనీ డౌట్లు వస్తాయని ఆలోచిస్తున్నా. వీళ్ళ నోళ్లు మూయించాలంటే మేమిద్దరం ఉన్నామని మీరే ఒప్పేసుకోండి. నేను ఒప్పుకోను. వాడు అసలు తెమ్మంటే ఎక్కడి నుంచి తేనక్కర్లేదు బాబా గారు. మేమిద్దరం కవల పిల్లలం అని చెప్పండి. చిన్నప్పుడే మా బామ్మ హాస్పిటల్లో మా ఇద్దరిని వేరు చేసిందని చెప్పండి. అప్పుడు ఇద్దరం మేజర్ పిల్లలం అయిపోతాంగా. ఆలోచించండి. ఫెంటాస్టిక్ స్టోరీ. అప్పుడు ఇక్కడ నువ్వుంటే ఏంటి, వాడుంటే ఏంటి? బాబా గారు. ఓహో, ఇతగాడు కూడా ఇక్కడే ఉన్నాడా? మంచిదే. బాబా గారు, నేను వీళ్ళు ఇద్దరు అని చెప్తే మీరు నమ్మలేదు కదూ. కానీ వీళ్ళిద్దరే. అంటే మీకు తెలిసిపోయిందా? మీకు తెలియాల్సింది ఇంకొకటి ఉంది. వీళ్ళిద్దరూ కవల పిల్లలు. చిన్నప్పుడే వీడి బామ్మ హాస్పిటల్లో వీళ్ళని వేరు చేసింది. హాస్పిటల్ బాబా గారు ఏదో ఒక హాస్పిటల్ ఏవయ్యా. సో వీళ్ళ మదర్ సేమ్, వీళ్ళ ఫాదర్ సేమ్. ఇద్దరు మేజర్ కొడుకులే. అప్పుడు ఇక్కడ ఎవరుంటే ఏంటి? బట్టు పద పద. ఏవయ్యా, నాకు డౌట్. అసలు ఈ బాబాగాడు ఒరిజినల్ అయినంటావా? పంతులు, కొత్త టెన్షన్లు పెట్టొద్దు. పద పద. ఎవడ్రా నువ్వు? షారూక్ ఖాన్ కజిన్ బ్రదర్ని. డీటెయిల్స్ అవసరమా? క్యాష్ బ్యాగ్ ఎదురా. అనియా గన్ను తీశాడు. రేయ్, మా పాండన్న గురించి నీకు సరిగ్గా తెలియదు. ఎత్తికి మరి చంపుతాడు. అరే ఊకా అనియా, హెల్మెట్ ఓ గెలుకుతున్నావు. మనం చచ్చాక మానగాడు ఏం బిక్తే మనకేంటి? అనియా నన్ను వదిలే అనియా. ఈ గలీజ్గాలతో తిరగద్దని నాకు హెల్మెట్ ముందే చెప్పింది. ఇలా నన్ను వదిలే అనియా, నేను మా పందరు పోతా. నువ్వు నన్ను చూసి భయపడుతున్నావా, గన్ను చూసి భయపడుతున్నావా? అరే గన్నుదే ఉందనియా, మనం చూడందా. నిన్ను చూస్తేనే భయం వేస్తుందనియా. తోపు తీరుగున్నావు. రేయ్, ఆడికాలు పట్టుకుంటా వెంట్రా పోగలు నా కొడక. ఊరుకో నీ అయ్యా, ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంట్రా? ఏంట్రా ఏంట్రా చూపేయండి బే. అన్నయ్యకు చెప్పి ఏం చేయమంటావా? అని ఈ నేసి అని ఫస్ట్ నన్ను వదిలే అని, నేను బందరు పోతా. ఏంట్రా నీ అయ్యా ఇంతంత గన్ను పట్టుకొని ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి తిప్పుకుంటూ కటింగ్ కొడతావా? ఏ సీనానియా? సారీ సీననియా, తప్పు అయిపోయింది, ఏమనుకోకు. ఇప్పుడు చూడనియా, ఈడి పీక గోరికి చంపేస్తా.
ఏ ఎవడనుకున్నావు బే ఆ బందర్ నుంచి వచ్చా బేటా బందర్. రెండో గన్ను తీస్తావని ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేస్తారా అని నన్ను వదిలే అని నీకు దండం పెడతా. మస్తు యాక్షన్ చేస్తున్నావురా. ఏడ నేర్చుకున్నావు? బందర్లోనే. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? చేసేది ఏముంటుందని వీళ్ళిద్దరిని వేసేసాయి, నన్ను బందర్లో వదిలేసాయి. నువ్వు కూడా బందర్ చూసినట్టుంటుంది. అరే నాయక్ సార్ నమస్తే. నమస్తే. అరే సీనా మన ఫుల్ సార్. అరే నాయక్ సార్ ఈ మెంటల్ వాడు మమ్మల్ని చాలా ఆడుకున్నాడు. ఈ సంపేయండి అనియా మీరు చెప్పని ఆ సీనా సార్ సిటీలో గ్యాంగ్లన్నీ చంపింది వీడే సార్. రసూల్ గ్యాంగ్ చంపింది కూడా ఈడే. వేసేయండి సార్. ఆలోచిస్తారండి సార్, వేసేయండి. పాపం బాగా ముచ్చట పడుతున్నాడు. వేసేయండి. అనియా ఇన్ని టిస్టులేంటి? నువ్వు చెప్పడం ఈయన కాల్చడం తర్వాత చెప్తా గానీ నువ్వు ముందెళ్ళి క్యాష్ బ్యాగ్ పట్టరా. అలాగే అనియా. అనియా ఏంట్రా నన్ను వదిలేసినట్టేనా? నీకు కొవ్వు ఎక్కువైపోయి తెలియట్లేదు కానీ నీ బాడీలో బుల్లెట్ దిగి చాలాసేపు అయింది. ఇంత సైలెంట్ గా నన్ను ఎలా ఇస్తారనియా? మేడం ఇది నో పార్కింగ్ ప్లేస్. బాబు టెండూల్కర్ నువ్వు డ్రామా. Well, this little man is the nearest thing to Bradman there's ever been. What a player he is. And he's going to finish this off quickly. Have a look at that shot. Oh, he's hit this one, Miles. Right shot. Oh, it's a big hit. నువ్వా ఫోన్ వాడో? ఎవరి నెంబర్ ఇచ్చావో చెప్పరా. ఇక్కడ టెన్షన్ తో చేతితో పట్టు కూర్చున్నావు. అదేదో ఫ్యాన్సీ నెంబర్ లా ఉందిరా. 6666 నాదే అదే అదే కూడా వచ్చింది వీడు. కారు అద్దం పగలు కొట్టింది నువ్వు. కారేమో అమ్మాయిది. మధ్యలో నా నెంబర్ ఇవ్వడం ఏంట్రా? మేడం అద్దం లాంటి అద్దం పగిలిపోయింది మేడం గారు. హలో కారు అద్దం పగిలిందా అండి? అవునండి. మామ ఆ అమ్మాయి ఫోను. హలో ఇక్కడ నా కారద్దం పగిలిపోయింది. నంబర్ ఇచ్చారు. పగలలేదు పగలగొట్టా. వాట్? ఎందుకు? మరి నో పార్కింగ్ ప్లేస్ లో కారు ఎందుకు పార్క్ చేసావు? పార్క్ చేస్తే నీకేమైందిరా? నీ కారు నా జనజీవన స్రవంతికి అడ్డం వచ్చింది, అందుకే బద్దలు కొట్టా. మరి నంబర్ ఎందుకు ఇచ్చావు? ఇంకోసారి కారు అలాగే పార్క్ చేస్తే ఇంకో అద్దం కూడా పగలగొడతానని చెప్పడానికి. మరి నీ నంబర్ నా దగ్గర లేదు కదా, అందుకే నా నంబర్ పెట్టాను. థ్యాంక్స్ ఫర్ ద కాల్.